కానీ అల్లుడు గారు, లక్ష్మి అల్లుడు గారు, మీరు సిద్ధమైపోయినట్టే కదా? ఇక బయలుదేరదామా? సరే మావయ్య. ఆ, ఏంటి ఇద్దరు ఏదో ముభావంగా ఉన్నట్టున్నారు? అయ్యో మావయ్య, అలాంటిదేం లేదు మావయ్య, అంతా ఓకే. వెళ్దాం పద లక్ష్మి, పదండి. హలో, హౌ ఆర్ యు అంబిక? ఐఎమ్ గుడ్. నీ సంగతి ఏంటి? అందమైన రెండు జంట పక్షుల్లో ఒక పక్షి లేకపోతే రెండో పక్షి ఎలా ఉంటుంది? తన గర్ల్ ఫ్రెండ్ పక్షి ఎప్పుడు తిరిగి వస్తుందా అని దిగులుగా ఎదురుచూస్తుంది. నేను కూడా అంతే. ఫ్లర్టింగ్ చేయడంలో నువ్వు పిహెచ్డి చేసావు సుభాష్. ఎందుకే ఎప్పుడొస్తున్నావు? ఈ రాత్రికి పుణ్యం కోసం ఇక్కడే ఒక గుడిలో పడుకోవాలంట. హైదరాబాద్కి రేపొస్తాం. అది సరే గాని విహారీ గురించి ఏమైనా తెలిసిందా? ముంబై ఎందుకు వెళ్ళాడంట? అసలు విహారీ ముంబైకే వెళ్ళలేదు. ఏం చెప్తున్నావు అంబిక? విహారీ ముంబై వెళ్ళలేదా? అవును. మరి ముంబై ఆఫీసులో అందరూ విహారీ అక్కడే ఉన్నాడని చెప్పారుగా? అదంతా అబద్ధం. వాళ్ళ చేత విహారీ అబద్ధం చెప్పించాడు. అంతగా అబద్ధం చెప్పించాల్సిన అవసరం ఏముంది? అదే కదా మనం తెలుసుకోవాల్సింది. ఎవరికి తెలియకుండా విహారీ ఏదో డ్రామా ఆడుతున్నాడు. ఏదో కొత్త నాటకం మొదలుపెట్టాడు. అది దాచడానికి ముంబై అని, ఢిల్లీ అని ఏవేవో కబుర్లు చెప్తున్నాడు. అసలు విహారీ ఎందుకు అబద్ధం చెప్పాడు, ఎక్కడికి వెళ్ళాడు, అసలు ఏం చెయ్యాలనుకుంటున్నాడు, ఇవన్నీ నేను హైదరాబాద్కు వచ్చేలోపు నువ్వు తెలుసుకోవాలి. సరే అంబిక, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఓకే దెన్, సీ యూ, బాయ్. వెళ్దామా? యు ఆర్ సో బ్యూటిఫుల్ సహస్రా. విహారీ ఇక్కడే ఉంటే నిన్ను అమాంతం పైకెత్తి ముద్దాడేసేవాడు. బావ కూడా ఇక్కడుంటే బాగుండేది కదా. పెళ్ళైన తర్వాత కట్టేసుకుందువులే. అప్పుడు ఎలాగో నాతోనే ఉంటాడు కానీ ఇలా సరదాగా బయటకు వచ్చినప్పుడైనా బావ నాతో ఉంటే బాగుండేది. అసలు ఇక్కడికి వచ్చేటప్పుడే తన్ని తీసుకుని వచ్చేయాల్సింది కదా. నీ మీద ప్రేమ ఎక్కువైతే నేరుగా ఈ ఊరే వచ్చేస్తాడేమో, ఎవరికి తెలుసు? బావా బావా అని తెగ కలవరిస్తున్నావు. సరే సరే, పదండి గుడికెళ్దాం. అల్లుడు గారు, ఈ ఆలయంలో దేవుడు చాలా మహిమగల దేవుడు. కోరిన కోరికలు తప్పకుండా తీరుస్తాడు. మీ మనసులో ఏమైనా తీరని కోరికలుంటే ఆ దేవుడికి దండం పెట్టుకోండి, ఖచ్చితంగా తీరిపోతాయి. ఆయనకున్న కోరిక ఒక్కటే నాన్న, నీ కూతుర్ని శాశ్వతంగా నీ దగ్గర వదిలేసి సహస్రమ్మని పెళ్లి చేసుకుని తన రెండు కుటుంబాల్ని కలపడం. అల్లుడు గారు, మీకేమైనా తీరని కోరిక గాని, ఖచ్చితంగా తీరాలని మీరు ఆశపడుతున్న కోరిక కానీ ఏమైనా ఉందా? ఉంది అత్తయ్య గారు, చాలా పెద్ద తీరని కోరిక, జీవితాలను మార్చేసే కోరిక, తీరాక ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో తెలియని కోరిక, తీరకపోతే ఎలాంటి ప్రళయాలు మొదలవుతాయో తెలియని కోరిక. అల్లుడు గారు,
మీరంత పెద్ద పెద్ద పదాలు వాడితే నాకేం అర్థం అవుతుంది చెప్పండి. కాస్త మా మట్టి బుర్రలకు అర్థమయ్యేలా చెప్పండి. ఒక అమాయకపు పావురం ఎగురుకుంటూ వెళ్ళి చేరకూడని గూటికి చేరింది. ఆ గూటిలో పావురం ఊహించిన ప్రేమ దొరకదు. అభిమానాలుండవు, ఆత్మీయంగా ఎవరూ దగ్గరికి తీసుకోరు. అందుకే ఆ పావురాన్ని మళ్ళీ తన సొంత గూటికి చేర్చాలి. అదే ఇప్పుడు నా తీరని కోరిక. భలే వరలుడు గారు, ఆ పావురాన్ని పట్టుకుని ఎక్కడి నుంచి వచ్చిందో ఆ గూట్లో వదిలేస్తే సరిపోతుంది కదా. తిరిగి ఆ పావురాన్ని సొంత గూటికి తీసుకెళ్లే దారి అంత సులువైంది కాదు మావయ్య గారు. మధ్యలో ఎన్నో మలుపులున్నాయి, ఎన్నో రాళ్లున్నాయి, ఎన్నో అగాధాలున్నాయి. వాటిని దాటడం చాలా కష్టం. అయితే ఆ పావురాన్ని అల్లుడు గారు చెప్తోంది నిజమైన పావురం గురించి కాదు, పావురాన్ని ఉదాహరణగా చూపించి ఇంకేదో చెప్తున్నారు. ఓ అదే, చెప్పాను కదా అల్లుడు గారు, నాది అసలేం మట్టి బుర్ర. నేరుగా చెప్తే నాకు సరిగా అర్థం కాదు. ఇక ఇలాంటి ఉదాహరణలతో ఉపోద్ఘాతాలతో చెప్తే నాకేం అర్థమవుతుంది చెప్పండి. ఏమనుకోకండి, మీ కోరిక ఏదైనా ఉంటే ఈ దేవుని కోరుకోండి, ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ అమాయకపు పావురాన్ని నేనే నాన్న. అది తెలియక ఆయన కోరిక తీరాలని కోరుకుంటున్నావు. సరే అల్లుడు గారు, పదండి వెళ్దాం. పదండి. పదండి. అదిగో ఆదికేశవ బావ గారు. ఆదికేశవన్నయ్య, ఏంటి కూతుర్ని అల్లుని గుడికి తీసుకొచ్చావా? ఆ, ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారన్నయ్య. ఎంతైనా ఆదికేశవ బావ గారు చాలా అదృష్టవంతుడు. కనకం భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కన్నాడు. కూతురిని ఒక మంచి అయ్య చేతిలో పెట్టాలి, కూతురి జీవితం ఒక అందమైన గాజు బొమ్మలా ఉండాలి అని ఎన్నో కలలు కన్నారు. బాగా చెప్పావమ్మా. గంగని ఆకాశం నుంచి నేలకు తెచ్చిన భగీరథుడిలాగా ఈ విహారీ బాబుని అమెరికా నుంచి తీసుకొచ్చి తన కూతురికిచ్చి పెళ్లి చేశాడు. చూడు విహారీ బాబు, ఆదికేశవ్ అన్నయ్య అమెరికాలో ఉంటున్న తన చెల్లెలి కొడుక్కి తన కూతుర్నిచ్చి పెళ్లి చేద్దామని ఎన్నో కలలు కన్నాడు. కాని తన చెల్లెలు ఆయన్ని మోసం చేసింది. దాంతో అన్నయ్య గుండె పగిలినంత పనయ్యింది. అందుకే ఎలా అయినా సరే అమెరికా సంబంధమే తెచ్చి తన కూతురికి పెళ్లి చేయాలని పట్టుపట్టాడు. ఆయన పట్టుదలే ఆ పైవాడికి నచ్చిందో లేక కనకానికి అదృష్టమే ప్రసాదించాలనుకున్నాడో తెలీదు, కాని నీలాంటి గొప్ప వ్యక్తిని ఆ పైవాడు ఈ ఇంటికి అల్లుడిని చేశాడు. నువ్వు అల్లుడిగా దొరికాక ఆదికేశవ బావ గారు ఎంత సంబరపడిపోయారో తెలుసా? మంచి చేసే వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుందని ఆ మాట నిజమని ఆదికేశవులా నేను చూస్తే నిజమనిపిస్తుంది విహారీ బాబు. అమ్మ కనకం, అల్లుడి గారిని కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత నీదే. మీ అమ్మ మీ నాన్నను ఎంత ప్రేమగా చూసుకుంటుందో అచ్చం అలా అన్నమాట. బాబు, కుటుంబం సంతోషమైన దుఃఖమైన నీ చేతుల్లోనే ఉంటుంది. కనకం నవ్వుతూ బతికితే కుటుంబం 10 కాలాలు పదిలంగా ఉంటుంది. కనకం కన్నీరు పెడితే అదే కన్నీరు కుటుంబ పతనానికి దారితీస్తుంది. కనకాన్ని సంతోషంగా చూసుకో బాబు. వస్తాం విహారీ వస్తాం బాబు. వస్తామన్నయ్య. వస్తావమ్మా? వస్తామండి. చూడముచ్చటగా ఉందో జంట. పద.
పదండి వెళదాం. లక్ష్మి విషయంలో నేను తప్పు చేస్తున్నానా లేక ఒప్పు చేస్తున్నానా? ఆ అమాయకపు పావురాన్ని తన గూటిలో వదిలేస్తే నా పని అయిపోతుంది అనుకుంటున్నానే కానీ వదిలేశాకేమవుతుందో ఆలోచించలేకపోతున్నానా? ఈ పావురం గురించి ఆలోచిస్తే మరి నా కుటుంబం సంగతి ఏంటి? భగవంతుడా, ఏ కారణంగా ఈ గుడికి నేను వచ్చానో నాకు తెలియదు కానీ నా సమస్యకు ఒక మార్గం చూపించు తండ్రి. అల్లుడు గారు అక్కడ ఆగిపోయారే, రండి. హా, వస్తున్నాను మావయ్య. వావ్, బ్యూటిఫుల్ టెంపుల్. చాలా బాగుంది కదమ్మా. అవును సహస్ర, వెరీ బ్యూటిఫుల్. ఆ ఆదికేశవ వెళ్ళిపోయే ముందు మంచి సలహా ఇచ్చాడు, టెంపుల్కి వెళ్ళమని. యూర్ రైట్ అక్క, నిజంగా చాలా పీస్ఫుల్గా ఉంది. సహస్ర, ఇదిగో దీపాలు, ఒత్తులు. దీపాలు తయారు చేసి కోనేట్లో వదలటానికి రెడీ చేయి. ఏ యమునా, నీకేమైనా పిచ్చా? మంచి చెడు తప్పు ఒప్పు అనేవి నీకేముండవా? ఇప్పుడేమైంది వదినా? ఇక్కడ ముత్తైదువులం మేము ఉన్నాం కదా, పోయి పోయి నువ్వే వాటిని ముట్టుకోవాలా? నువ్వు వాటిని ముట్టుకోకూడదు. ఇలాంటి విషయంలో నీ వేలు తగలకూడదని, నీ గాలి సోకకూడదని నీకు ప్రత్యేకంగా బొట్టు పెట్టి చెప్పాలా? పసుపు కుంకుమలకి దూరమైందానివి. ఒక పక్కన పడుండాలి గాని పెత్తనం చేయడానికి పరిగెత్తుకుని రాకూడదు. ఇంత వయసొచ్చింది, ఇలాంటి విషయాలు నీకు ఇంకొకరు చెప్పాలా? పశువులు కూడా వయసుతో పాటు కాస్తైనా జ్ఞానం పెరుగుతుంది. ఇంత వయసొచ్చినా కాస్త బుద్ధి జ్ఞానం రాలేదంటే నువ్వు ఏ జాతికి చెందిన దానివో నాకు అర్థం కావడం లేదు. అక్క, వదిన పొరపాటున అవి పట్టుకుంది. దానికి ఇంత పెద్ద పెద్ద నిందలు వేయడం అవసరం లేదు. ఇంత పచ్చిగా తిట్టాల్సిన అవసరం లేదు. నువ్వు ఆగు వసుధా. శుభమాన్ నా కూతురు పెళ్లి చేసుకుంటుంటే సౌభాగ్యం లేనివిడి గారు పైట సర్దుకుంటూ ప్రతి దాంట్లోనూ దూరిపోతుంది. అలా అని నీ నోటికొచ్చిన మాటలన్నీ అంటావా? నువ్వు శుభమా అని నీ కూతురు పెళ్లి చేసుకుంటున్నావు, బానే ఉంది. కాని ఎవరికిచ్చి పెళ్లి చేస్తున్నావు? వదిన కొడుకిచ్చి పెళ్లి చేస్తున్నావు. వదిన లేకుండానే ఈ పెళ్లి చేస్తావా? వదిన ముఖం చూడకుండానే విహారీ చేత సహస్ర మెడలో తాళి కట్టిస్తావా? నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వదిన నీ వియంకురాలు. కాస్తైనా గౌరవం ఇచ్చి మాట్లాడక్క. ఇప్పుడు అమ్మ మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది పిన్ని. ఇలాంటి విషయాల్లో ఎక్కడ ఏం చేయాలో, ఎప్పుడు ఎలా చేయాలో నాకే తెలుసు. అత్తయ్యకి తెలియకపోతే ఎలా? పసుపు కుంకాలకి దూరమైన వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలకి దూరంగా ఉండాలని ఆవిడికి తెలీదా? అసలే ఆ సోది చెప్పే ఆవిడ మనకి ఎక్కడ పడితే అక్కడ ఎదురై నోటికొచ్చిందల్లా వాగుతోంది. ఆవిడ మాటలే సగం అపశకునం అనుకుంటే మళ్ళీ దానికి తోడు ఈవిడ అపశకునాలు కూడా మనకి ఎక్స్ట్రా ఎఫెక్ట్సా? సహస్ర, వదిన, నన్ను క్షమించండి. మీరివన్నీ మర్చిపోయి వెళ్ళిపోతున్నారన్న ఉద్దేశంతో తీసుకొచ్చానే కానీ నేను మీకు అపశకునంగా మారాలని కాదు.
మీ శుభకార్యాలని అశుభకార్యాలుగా మార్చాలనే కాదు. నేను చేసింది తప్పైతే నన్ను క్షమించండి. ఇంకోసారి ఇలా జరగకుండా నేను చూసుకుంటాను. చేసిందంతా చేసేసి అక్కడికి మనమేదో తప్పు చేసేసినట్టు, ఆవిడ గారిని లేనిపోని మాటలనేసినట్టు మళ్ళీ ఈ ఏడుపు కొట్టు మొహం ఒకటి. ఇవ్వు, తీసుకో 10 సహస్రం. దెబ్బకి యమునకి తిక్క కుదురుంటుంది. లేకపోతే ఒక పక్కన పడుండకుండా తిక్క తిక్క వేషాలన్నీ వేస్తుంది. వదినా, వాళ్ళన్న మాటలు నీ గుండెల్లో ఎంత సూటిగా గుచ్చుకున్నాయో నేను ఊహించగలను. అర్థం పర్థం లేకుండా అనవసరమైన నిందలు వేయడం వాళ్ళ కలవాటే కదా. వాళ్ళ మాటలు పట్టించుకోకొదినా. పట్టించుకోకుండా ఉండడం తప్ప ఇంకేం చేయగలను వసుదా? ఒక మాట విసిరినా, ఒక నింద వేసినా ఇంట్లో లేనిపోని గొడవలు. 2 కుటుంబాలు కలవాలని ఆశపడుతున్న దాన్ని నోరు మూసుకొని ఉండడం తప్ప ఇంకేం చేయగలను చెప్పు? ఏనాటికైనా పద్మాక్షికి నా మీద కోపం తగ్గుతుందిలే అని ఎదురు చూడటం తప్ప. సరిపదా? పూజకి కావాల్సిన సామాన్లన్నీ తీసుకొచ్చావు కదా? అన్నీ తీసుకొచ్చాం పెద్దమ్మా. ఇక్కడ బానే ఉంది, ఇక్కడ కూర్చుందాం. అమ్మ కనకం, నువ్వు అల్లుడు గారు కోనేట్లో వదలడానికి దీపాలు తయారు చేయాలి. కూర్చోండి కూర్చోండి. అందరూ తమ జీవితం గురించే ఆలోచిస్తారు, కానీ ఆదికేశవ మాత్రం కూతురి జీవితమే తన జీవితం అన్నట్టు బ్రతికాడు. దేవుడి దగ్గర దీపం పెట్టినట్టు నా కూతుర్ని విహారీ చేతిలో పెట్టాను. దేవుడి దగ్గర దీపం ఎంత పదిలంగా ఉంటుందో నా కూతురి భవిష్యత్తు కూడా అంతలా వెలిగిపోతుందని రోజుకొకసారైనా మాతో చెప్పి మురిసిపోయేవాడు. ఆయన 10 మందికి మంచి చేసే రకం కాబట్టే మీలాంటి గొప్ప అల్లుడు ఆయనకు దొరికాడు. అల్లుడు గారు, అది ఏంటి ఏదో పరధ్యానంలో ఉన్నట్టున్నారు? ఏం లేదు మావయ్య. రండి కూర్చోండి. రండి బావగారు, రండి కూర్చోండి. అయ్యో కనకం, నూనె తీసుకురావడం మర్చిపోయానే. బయట ఏదైనా షాప్లో ఉందేమో, వెళ్ళి తీసుకురావే. నేను తీసుకొస్తాలే. అరే, నీకు అసలే మోకాళ్ళ నొప్పులు, నువ్వేం నడుస్తావు? రాణి, కనకం, మీరిద్దరు వెళ్ళిరండి. సరే. ఆగమ్మా, ఒక్క నిమిషం, డబ్బులు ఇస్తాను. సహస్ర,
అభిషేకానికి పాలు తీసుకురావడం మర్చిపోయాను. నువ్వు అంబిక వెళ్ళి తీసుకురండి. అలాగే అమ్మా. ఓకే. తీసుకోమ్మా. పద. జాగ్రత్త అమ్మా. తొందరగా రండి.